ఈవీఎం ట్యాంపరింగ్ వివాదం రోజు రోజుకు ఒక్కో మలుపు తీసుకుంటోంది. లండన్ వేదికగా సయ్యద్ సుజా అనే అదృశ్య వ్యక్తి చేసిన ఆరోపణలు లాజిక్ లేని మ్యాజిక్ లా తేలుతున్నాయి. హ్యాకింగ్ వల్లే బీజేపీ నేత ముండే రోడ్డు ప్రమాదం, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, హైదరాబాద్ లో దాడులు జరిగాయన్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఆ ఆరోపణలన్నీ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే చర్యలుగా తేలుతున్నాయి. ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు రావడంతో బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంలో లోపాలు ఉంటే రుజువు చేయాలని సవాల్ చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వాళ్లపై మిస్సింగ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయో, షుజా చెబుతున్న గెస్ట్ హౌస్ ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక మన దేశంలో ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని అన్నారు మాజీ ఎన్నికల సంఘం చైర్మన్ నవీన్ చావ్లా. ఈవీఎంల తయారీ ప్రక్రియలో ప్రతి దశలోనూ ఎన్నో రక్షణాత్మక వ్యవస్థలు పనిచేస్తుంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో తయారు చేసిన ఈవీఎంలను ఫలానా రాష్ట్రాలకే శాశ్వతంగా కేటాయించడం కూడా జరగదని ఆయన స్పష్టం చేశారు. 2009లో ఇటువంటి ఆరోపణలే వచ్చినప్పుడు బహిరంగంగా హ్యాక్ చేసే అవకాశాన్ని కల్పించి వీడియో రికార్డు చేశామని అన్నారు. అయితే ఎవ్వరూ హ్యాక్ చేయలేకపోయారని వెల్లడించారు. ईवीएम के बारे में मेरी पोजीशन तो बहुत क्लियर है. अब मैंने ये लंदन का हैकेथॉन नहीं देखा और ना मेरा कोई इरादा था देखने का, क्योंकि जिस ईवीएम में उन्होंने ये हैकेथॉन दिखाई है वो इलेक्शन कमीशन का ईवीएम नहीं है. आप तो जानते हैं कि इलेक्शन कमीशन के जो ईवीएम हैं वो 2 पब्लिक सेक्टर की कंपनियां बनाती हैं और वो ही हम इस्तेमाल करते हैं. वो भी हाईली सीक्रेट कंडीशंस में बनती हैं. और आप जान रहे हैं कि वो ये जो मशीन्स हैं जो सन 2000 में बनी हैं 2006 से चली आ रही हैं. हर एक इलेक्शन में कभी कोई रिजल्ट देती है, कभी कोई रिजल्ट देती है. तो जो जीत जाते हैं वो खुश, कोई चैलेंज नहीं करता. जो हार जाते हैं वो ईवीएम को चैलेंज करते हैं. ये टेंडेंसी मैंने देखी है. तो ये जो हैकेथॉन है जो हुआ है, किस मशीन में हुआ, कहाँ से आई, कहाँ बनी, और तो इसके अलावा एक और पॉइंट में बहुत जरूरी पॉइंट है हमारा. మరోవైపు బ్యాలెట్ బాక్సుల కంటే ఈవీఎంలే ఉత్తమని అంటున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వీవీపాట్ మిషన్ల ద్వారా ఓటు ఎవరికి వేశామో తెలిసిపోతుంది కదా అన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సులు పెట్టాలన్న డిమాండ్తో తాను ఏకీభవించనన్న నితీష్, ఈవీఎంలు ఓటర్లలో నమ్మకాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు. इसलिए ये जो कुछ भी बात कही जा रही है हम इस चीज से सहमत नहीं है. मेरे हिसाब से ईवीएम लोगों के मत का जो अधिकार है उसको इसने और ज्यादा मजबूत किया है. पहले जिस ढंग से बैलेट पेपर पर होता था और अनेक जगहों पर बोगस मतदान होता था, बूथ पर कब्जा होता था, ईवीएम के बाद वो संभव नहीं. और जो अभी उसके साथ वीवीपैट का सिस्टम आ गया, मैं समझता हूं कि यही बहुत है. और हम लोगों ने यह भी कहा है कि भाई जो पर्ची है मतदान की वो घर घर उसका वितरण होना चाहिए. यह नहीं किसी एक व्यक्ति को जिम्मा दे दिया जाए कि वो वितरित कर देंगे, यह नहीं होना चाहिए. क्योंकि वो व्यक्ति सबको अगर वितरित नहीं करेगा तो फिर बोगस वोटिंग का सिलसिला शुरू होगा. इसलिए एक एक घर में उसका वितरण होना चाहिए और प्रत्येक परिवार में जो वितरण किया जाए तो उसका रिसीव करने का, प्राप्ति का उस पर प्रमाण होना चाहिए, हस्ताक्षर या जो कुछ भी हो. ఇదిలా ఉండగా విపక్షాలన్నీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో 2019 సాధారణ ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతాయో, ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.